నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా స్పెషల్ ఫోకస్. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో సెన్సేషన్ అయిన కాంట్రవర్సీ అంశాల్లో ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ అరెస్ట్ అంశం ఒకటి. చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో బిగ్ సెలబ్రిటీగా మారిపోయిన అతడు గంజాయి కేసులో అరెస్ట్ అవడం సంచలనం రేపింది. దీంతో షణ్ముఖ్ జశ్వంత్ మామూలోడు కాదని పేరుకు తగ్గట్లుగానే 6 యాంగిల్స్ చూపిస్తున్నాడని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అసలు షణ్ముఖ్ జశ్వంత్ ఎవరు? అతడి స్వస్థలం ఏమిటి? ఎలా క్రేజ్ సంపాదించాడు? వివాదంలో ఎందుకు చిక్కుకున్నాడు? ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ అసలు పేరు షణ్ముఖ్ జశ్వంత్ కాండ్రేగుల. అయితే ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు, కానీ షణ్ను అంటేనే ఎక్కువగా షణ్ముఖ్ జశ్వంత్ని గుర్తుపడతారు. షణ్ముఖ్ జశ్వంత్ ఒక యూట్యూబర్, డాన్సర్ అండ్ యాక్టర్. 1994 సెప్టెంబర్ 16న విశాఖపట్నంలో అప్పారావు, ఉమారాణి దంపతులకు జన్మించాడు. అతనికి సంపత్ వినయ్ అనే అన్నయ్య ఉన్నాడు. ఆయన ఒక పారిశ్రామికవేత్త. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు 2012లో షణ్ముఖ్ సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించారు. అలా తన కెరీర్ను తానే ప్రారంభించుకున్నాడు. క్యాడ్బరీ లడ్డు యాడ్ పై షణ్ముఖ్ పేరుతో అతని మొదటి వీడియో రిలీజ్ చేసి యూట్యూబ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అతను వైవా అనే ఒక వీడియో సిరీస్ చేసి ఎంటర్టైన్మెంట్ అందించే ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి చాలా ఫేమస్ అయ్యాడు. 2013లో శబరీష్ కాండ్రేగుల వైవా పేరుతో మరో వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అయింది. దీనిలో షణ్ను పాత్రలో నటించి తన సహనటులను డామినేట్ చేశాడు. తనలో ఒక మంచి యాక్టర్ దాగి ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత షణ్ముఖ్ మరింత దూకుడు పెంచాడు. 2013లో ఇంటర్వ్యూ బై శబరీష్ కాండ్రేగుల, 2016లో ది బిగ్ ఫ్యాట్ ప్రపోజల్ వంటి వివిధ వీడియోలతో పాటు వైవా న్యూస్ సిరీస్ల ద్వారా వివిధ వీడియోల్లో నటించాడు. కేవలం యూట్యూబ్ వీడియోల్లో నటించడమే కాకుండా షణ్ముఖ్ హోసన్నా, కాలా చష్మా, బెజ్బాన్, యూ అండ్ మీ వంటి పాటల్లో డాన్స్ కవర్లు చేసి మరింత ఫేమస్ అయ్యాడు. యూ అండ్ మీ పాటతో షణ్ముఖ్కు మంచి డాన్సర్గా గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత మెన్ విల్ బి మెన్, పబ్జీ, సాఫ్ట్వేర్ సిరీస్ వంటి యూట్యూబ్ కామెడీ సిరీస్లో నటించాడు. 2020లో షణ్ముఖ్ నటించిన వెబ్ సిరీస్ ది సాఫ్ట్వేర్ డెవలపర్ రిలీజ్ అవగా అందులో షణ్ను పాత్ర విశేషంగా ఆకట్టుకుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ సిగ్గుపడే మధ్యతరగతి అబ్బాయిగా వైష్ణవిని ప్రేమించే పాత్రను పోషించాడు షణ్ముఖ్. ది సాఫ్ట్వేర్ డెవలపర్ సూపర్ సక్సెస్ కావడంతో షణ్ముఖ్ తన యూట్యూబ్ ఛానల్లో 3 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను దాటేసి రికార్డు నెలకొల్పాడు. వెబ్ సిరీస్తో సూపర్ క్రేజ్ రావడంతో అదే ఈ ఏడాది కూడా మరో వెబ్ సిరీస్తో ముందుకు వచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మోనికా రెడ్డి హీరోయిన్గా సూర్య అనే ఒక వెబ్ సిరీస్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్లో ఉద్యోగం కోసం పరితపించే ఒక మధ్యతరగతి వ్యక్తిగా నటించి ప్రేక్షకులందరినీ మెప్పించాడు. ఈ సిరీస్ కోసం జనం ఎంతగా ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక షణ్ముఖ్ జశ్వంత్ టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ వీడియోలకైతే యమ క్రేజ్ అనే చెప్పాలి. ఇదే సమయంలో దీప్తి సునైనాతో షణ్ముఖ్ ప్రేమలో ఉన్నాడని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇద్దరూ ఓపెన్ కాలేదు. అయితే వీటన్నిటితో ఎంత పేరు తెచ్చుకున్నాడో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిపోయాడు. తాగి కారుతో రోడ్డు మీదకి వచ్చిన షణ్ముఖ్ అప్పట్లో కొంతమందిని డాష్ ఇవ్వడంతో సోషల్ మీడియా బాగా హైలైట్ చేసింది. ఆ కేసు నుంచి బయటపడిన తర్వాత కెరీర్పై మళ్లీ ఫోకస్ చేశాడు. ఇదే క్రమంలో బిగ్ బాస్ 5 సీజన్లో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున వచ్చి రావడంతోనే షణ్ముఖ్ సిగ్నేచర్ డైలాగ్ అయిన అరే ఏంట్రా ఇది అనడంతో మంచి సౌండ్తో జనంలోకి వెళ్ళిపోయాడు. అయితే ఇదే సమయంలో పాజిటివిటీ, నెగిటివిటీ గురించి హీరో నాగార్జున కొన్ని మాటలు మాట్లాడడంతో తన జీవితంలో కొన్ని రోజుల క్రితం ఒక సంఘటన జరిగిందని, దాని గురించి ఇప్పటికీ బాధపడుతున్నానని, దాని నుంచి తను బయటపడాలి అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ రన్నర్గా నిలిచాడు. కానీ షణ్ముఖ్ చెప్పినట్లు తాను ఆ బాధ నుంచి బయటపడలేదు సరికదా, మళ్లీ అదే తప్పు చేశాడు. ఈసారి రోడ్డు మీద కాకుండా తన అన్నయ్య ఇంట్లో గంజాయి తాగుతూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో షణ్ముఖ్ జశ్వంత్ సంపతులను అరెస్ట్ చేసి శాంపిల్స్ మెడికల్ టెస్టులకు పంపించారు. గంజాయి సేవించినట్లు తేలడంతో కేసు నమోదు చేసుకున్నారు. అన్నదమ్ములిద్దరూ బెయిల్పై విడుదలయ్యారు. అయితే షణ్ముఖ్ సిగ్నేచర్ డైలాగ్ అయిన అరే ఏంట్రా ఇది అంటూ షణ్ముఖ్ అభిమానులే ఏకిపారేస్తున్నారు. మొత్తం మీద సరదాగా మొదలైన షణ్ముఖ్ కెరీర్ వరుస వివాదాలతో చిత్ర విచిత్రంగా సాగుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ దూతా మీడియా.